గారు ఫోన్ చేసి తక్కువగా 7 లక్షల తెచ్చుకొని ఇవ్వకపోతే బాగోదు స్కూల్లో వర్క్ అలాగే విశ్వాసం ఇదేంటి ఎప్పుడైనా కరెక్ట్ చేసి ఇస్తాం కదా కష్టంగా పని చేసి వెళ్ళిపోతే ఏదైనా తక్కువ పోలీస్ అయ్యి మాట్లాడతారు కదా అంటే అదే అలా కాదు నిజాన్ని మాట్లాడతాక మా ఆయన గారు కూడా ఒత్తిడి చేసుకోరండి నువ్వు రావాలి చెప్పవు వచ్చి మాట్లాడాలి చెప్పిన చేయాలంటే నన్ను వచ్చేసాను ఎంబీగా తగ్గేసాను ఉండాలండి మా బాగా నేను తీసుకొచ్చేసాను తీసుకొచ్చి మా ఆయన గారు ముందే చేశాను నేను హస్బెండ్ రంజిత్తో మాట్లాడాను నేను మాట్లాడాను మీతో మాట్లాడాను మా ఆయన అన్నారు పోలీ గొడవ తీసుకొచ్చాను మాట్లాడుకోవాలి మా బాగా లక్షలకే ఏదో ఉంటాను 2 లక్షలు లేకపోతే ఏదో అయిపోతాను 24 గంటలు నువ్వు క్యాబ్ ఇచ్చుకోగలిగిస్తారో అంతకన్నా ఇచ్చుకోలేము అదైనా మీరు ఎక్కాం సార్ మా బాబాయ్కి ఏమి రూపాయలు ఇస్తారు అంటే 50 వేస్తే అయిపోతారు 50,000 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఏమో ఉంటారు లేదంటే అయిపోతున్నారు ఎప్పుడు పోలీసులో తీసుకుంటాం సార్ చేసి ఇచ్చుకుంటాం మాకు ప్రాణాలు ఇస్తారు ట్రైన్లో ఉండికి సంపాదించారు నాకు వచ్చింది సార్ కోర్టు తీసుకుంటారు నాకు ఫస్ట్ 9 నాకు ఆట కూర్చోబెట్టారు సార్ పిల్లలు గారికి అందరికీ కంప్లైంట్ చేసిన తర్వాత ఎస్ఐ దగ్గర వెళ్ళిపోయింది కరెంట్ ఆఫీస్ ఎలా వర్క్ తిరుగుతున్నాం సార్ కరెంట్ ఆఫీస్ ఎలా వర్క్ తిరుగుతుంది ఆ పనిలో చిన్న సంబంధం ఉంది సార్ సంఘంలో ఉన్నారు సార్ 15 మంది పొలం మాస్క్ రావట్లేదు అని చూడగానే మేము బాబు వేసాం సార్ అడుగు తీసారు సార్ మా యొక్క మా బాబు పరిగెట్టేసరికి మా యొక్క కూడా మా బాబు కూడా ఒక 5 వెళ్ళారు సార్ నన్ను 7 ముందు కుట్టుకోవడం అనేసారు సార్ శుభ్రంగా ఏముంది చెప్పలేదు సార్ మీకు ఎట్లా బండి ఎట్లు బండి మీకు ఎంత సరే మీ ఇద్దరు కొత్త చంపేస్తాను 24 గంటల్లో చెరువుంటే మట్టి ఈవిడికి యాక్సిడెంట్ అయింది వెళ్ళిపోండి ఏర్పడి అంటే వాళ్ళు వెళ్ళిపోయి చేయడానికి కూడా వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ వెళ్ళిపోండి చూపించాము డాక్టర్ కానీ డాక్టర్ చెప్పని చూపించాము చూడలేదా హాస్పిటల్ సర్టిఫికేట్ అది చూడకపోయి మాట్లాడుతున్నాను అది అన్నీ కూడా రిజిస్టర్ చేయాలి కదా ఎక్కడెక్కడికి ఏ దెబ్బలు ఉన్నాయి కూడా నేను మాట్లాడతాను ఇవన్నీ దెబ్బలు చూసారా మాట్లాడచ్చు ఏది పోలీసు చెప్పము
ఎవరు లేరు అయినా మీ దగ్గర ఫోన్ వేసుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అంటే అంతకు మించి అనపర్తి నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు, హింసలు అన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్న నియోజకవర్గం. మరి ఎలక్షన్లో గెలిచిన వెంటనే వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళ స్థానాల్లోకి తీసుకెళ్ళి మరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో సానుభూతి పరులు వాళ్ళని హింసించడం, వేధించడం, భయపెట్టడం, ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటాం, ఇటువంటి దౌర్జన్యాలన్నీ కూడా చేయడం జరిగింది. రోజు రోజుకి కూడా ఈ హింస మితిమీరి మరి మొన్న ఒక విలేకరుని అయితే కిడ్నాప్ చేయించి ఎమ్మెల్యే తన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏ రకంగా బాధించారా అన్నది మనం అందరం చూసాం. నేను కాక మొన్న అనపడితే ఒక పెట్రోల్ బంకులో దళితుల మీద దాడి చేసి, అందులో పనిచేసే దళితుల మీద దాడి చేసి వాళ్ళని ఏ రకంగా హింసించారా అన్నది చూసాం. మళ్ళీ నిన్న రాత్రి గుప్పలపూడి గ్రామంలో మరి దళితుల పైన మళ్ళీ దాడి చేసి వాళ్ళని ఏ రకంగా తిట్టారంటే మనం మాటల్లో కూడా చెప్పలేం. సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాటిని వాళ్ళు అన్న తిట్టుని మాటల్లో మళ్ళీ మనం చెప్పలేము. ఆ రకంగా వాళ్ళందరినీ కూడా తిట్టి వేధించి మరి దాడి చేసి అందులో వాళ్ళని ఏ రకంగా గాయపరిచారు అన్నది చూస్తే ఆ ఫోటోలు చూసినా వాళ్ళ ఫోటోలు చూస్తే అంటే శారీ కవర్ అయిన చోట పాపం వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకున్నారు. ఆ ఫోటోలు చూస్తేనే చాలా బాధగా ఉంది. అంటే శారీ ఉండగానే ఆ రకంగా తట్లు ఆ రకంగా వచ్చినాయి అంటే మరి ఆ శారీ అయ్యి లేని చోట కానీ దెబ్బలు తగిలినట్టే మొత్తం చర్మమే ఊడిపోయింది. ఆ రకంగా దాడి ఒక ఆయనకైతే కుట్లు పడి మరి అంతేకాకుండా వాళ్ళు చెప్తూ ఉన్నారు దుప్పలపూడి గ్రామంలో ఎన్వి అనే వ్యక్తి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారని. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకో మాట కూడా చెప్తున్నారు, వీళ్ళు ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వాళ్ళని ఎమ్మెల్యే తన అధీనంలో వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు. అంటే దళితుల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఈ సందర్భంగా అడుగుతున్నారు. కబుర్లు కాదు, సొల్లు కబుర్లు కాదు, ఆచరణలో చూపించండి. సొల్లు కబుర్లు చెప్పడం కాదు, అందుగురించి సొల్లు రామకృష్ణారెడ్డి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా దీనిపైన కూడా ఏదో సొల్లు కబుర్లు చెప్తారు. వాళ్ళని ఎందుకు దాయవలసి వచ్చింది అంటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిల్ని మీరు రక్షిస్తారా? అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడం పోయి ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిల్ని రక్షిస్తారా? అంటే మిమ్మల్ని ఎన్నుకున్నది ఇందుకేనా? అంటే దళితులే కాదు ఎవరిపైనైనా సరే దాడి చేసి వాళ్ళకి మీరు రక్షణ అంటే మీరు ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారు. దాని అర్థం అంటే ఇదేనా రౌడీ రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యం. గుర్తించుకో. ఎప్పుడైతే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ అనపర్తి నియోజకవర్గంలో లేని సంస్కృతిని ప్రవేశపెట్టావో రానున్న రోజుల్లో దీనికి పదింతలు బాధపడే రోజు వస్తుంది. ఇప్పుడైనా సరే వచ్చి బాధితుల్ని పరామర్శించి ఎవరినైతే నీ దగ్గర దాచావో, ఎవరికైతే ఆశ్రయం ఇచ్చావో వాళ్ళని పోలీసులకు అప్పచెప్పు. అంతేగాని వాళ్ళని నీ దగ్గర దాచుకొని కనీసం వీళ్ళు ఎవరైతే గాయపడ్డారో దళితులు వాళ్ళని పరామర్శించకుండా ఏమిటి నువ్వు చేస్తున్న రాజకీయం? అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? అంటే కేవలం రౌడీ రాజ్యం. అనపర్తిలో అంటే రౌడీ రాజ్యమే. అనపర్తి అంటే అనపర్తి ఎమ్మెల్యే అంటే ఒక రౌడీ ఎమ్మెల్యే. ఇదా పద్ధతి? ఏదైనా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్తారు. నువ్వు నీ కుమారుడు ఏ రకంగా మరి రెచ్చిపోయి
మరి హింసలకు పాల్పడ్డారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా మళ్ళీ రకరకాలుగా వాళ్ళందరికీ కూడా కబుర్లు చెప్పడం, కబుర్లు పంపించడం, వార్నింగ్లు ఇప్పించడం, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల యాక్టివ్గా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా వాళ్ళని కూడా వేధించడం జరుగుతుంది. ఎంతకాలం వేధిస్తారు? ఏం చేస్తారు? వేధింపులు చేసి ఏం చేస్తారు? ఎంతమంది నోరుని మీరు అణచివేస్తారు? ఇప్పటికైనా ఈ ప్రవర్తన మార్చుకోండి.